క్రీస్తునందు ప్రియమైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యం ఏమనగా లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుందాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతియై ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు తన పరిశుద్ధ వాక్యం తన మింకుల్లో దీవించును గాక. ఆమేన్.